కోట్ల రూపాయలను కూడా 22 అక్టోబర్ 2022న తెలంగాణ హైకోర్టు కొట్టేసింది సార్. ఇక మిగిలింది మొత్తం మీద 983 కోట్ల రూపాయలను కొట్టేస్తే ఇక మిగిలింది 183 కోట్ల రూపాయలు సార్. ఈ 183 కోట్ల రూపాయల అభియోగాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు సహకరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళాలని లేదు కదా, ఆయన తరఫున లాయర్లు వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి కోర్టుకు వెళ్ళాలని రూల్ లేదు, కోర్టు రిలాక్సేషన్ ఇచ్చింది. సో దాన్ని వీళ్ళు పట్టుకొని రఘురామకృష్ణంరాజు మా పార్టీ నుంచి గెలిచిన మరుక్షణం ఆయన టీడీపీ తోటి, బీజేపీ తోటి, జనసేన తోటి అంటగాగుతూ మా అధినాయకత్వం మీద, మా పార్టీ మీద దుమ్మెత్తు పోస్తుంటే మేము ఆయన్ని సస్పెన్షన్ వేటుకు గురి చేసి అనర్హత వేటు వేయాలని చెప్పి మేము అడగడంతో ఆయన సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయండి అని చెప్పేసి పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే సిబిఐ కోర్టు 15 సెప్టెంబర్ 2021 సిబిఐ కోర్టు కొట్టేస్తే మళ్ళీ హైకోర్టుకు వెళ్ళారు సార్. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా అక్టోబర్ 29, 2022న ఆయన పిటిషన్ కొట్టేసింది. మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. విలువైన కోర్టు సమయాన్ని ఎలా వృధా చేస్తున్నారని కూడా ప్రజలు గమనించారు. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు 25 నవంబర్ 2023న విచారణకు చేపట్టి ఈ రోజుకి దాన్ని వాయిదా వేస్తే ఈ రోజు తర్వాత మళ్ళీ ఏప్రిల్ కి అది వాయిదా వేయడం జరిగింది సార్. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో ఆయన మీద ఉన్న కేసులు త్వరగా పూర్తి చేయండి అని చెప్పేసి ప్రతి సందర్భంలోనూ కోర్టులకు విన్నవించుకోవడం జరుగుతుంది, కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది, కోర్టులకు సహకరించడం జరుగుతుంది. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాక్షుల్ని బెదిరించినట్టు కానీ, ఎక్కడా కూడా సాక్షుల్ని ప్రలోభాలకు గురి చేసినట్లు కానీ, ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు లేవు. సో ఇలాంటి ఉన్న పరిస్థితుల్లో కేవలం రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలి అని చెప్పేసి వెళ్ళిన ప్రబుద్ధులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఎవరైతే మన శ్రీనివాస్ చౌదరి గారు ఒక మాట మాట్లాడుతున్నారు, సామాన్యుడికి ఒక న్యాయం, గొప్పవాడికి ఒక న్యాయమా, చట్టంలో లుసుగులు తీసుకుని తప్పించుకుంటున్నారు, అది మంచి పద్ధతి కాదని. ఎస్, చట్టంలో లుసుగులు తీసుకుని 17 కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు స్టే తీసుకున్న మాట వాస్తవం కదా. 8/9/2005 లక్ష్మీపార్వతి గారు కేసు వేస్తే అక్రమాస్తుల్లో అది ఇంకా స్టే ఆర్డర్ లో ఉంది. అదే లక్ష్మీపార్వతి గారు 17/3/2005న అక్రమాస్తుల్లో కేసు వేస్తే అది స్టేలో ఉంది. ఇంకో దారుణమైన కేసు ఏంటంటే సాయి గారు ఐఎన్జీ ఇండియాకి ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా కేబినెట్ అప్రూవల్ లేకుండా 850 ఎకరాలు కేటాయించారు అని చెప్పేసి ఆయన మీద కేసు నమోదైతే అది కూడా స్టేలో ఉంది సార్. ఏలేరు కాలువ విషయం అయితే ఇంకా దారుణం. ఇది పొలం ఒకరి అమ్మింది ఒకరికి, డబ్బులు వచ్చింది ఇంకొకరికి. ఈ కేసులో విచారణ ఆపాలి అని చెప్పేసి డిస్ట్రిక్ట్ కోర్టులు, అలాగే హైకోర్టులు, డివిజనల్ బెంచ్ లో, చీఫ్ బెంచ్ లో, చివరికి సుప్రీం కోర్టుకి వెళ్ళి దాన్ని విచారణని అడ్డుకుంది ఎవరు? దాన్ని విచారణను అడ్డుకుంది చంద్రబాబు నాయుడు.